ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో. మనకి జేఎన్టీయూఏ అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసిందన్నమాట. అంటే ఈ అకాడమిక్ క్యాలెండర్ బట్టే మనకి ఎగ్జామ్స్ అని కండక్ట్ చేస్తారు. మనకి మిడ్, థియరీ, ల్యాబ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, మీకు ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి జేఎన్టీయూఏ అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం. మనకి సేమ్ అదే కే అయితే ఉంటుంది అన్నమాట లాస్ట్న, అంటే కాకినాడ పరిధిలో ఉండే కాలేజీలు ఏంటి అంటే జేఎన్టీయూఏ, జేఎన్టీయూకే. మనకి ఈ విధంగా రెండు అయితే ఉంటాయన్నమాట. వాటి పరిధిలో ఉండే కాలేజీ మొత్తం అవి అయితే కండక్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి మనకి కాకినాడ అకాడమిక్ క్యాలెండర్ అయితే ఇంకా రాలేదు ప్రస్తుతానికి, నేనైతే చూశాను. అనంతపురం క్యాలెండర్ అయితే వచ్చిందన్నమాట. అనంతపురం సంబంధించి ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా ఒకసారి కిందకు వస్తే కనుక మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో దీంట్లో బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ అకాడమిక్ క్యాలెండర్ ఫర్ 2025-26 ఫార్మడీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మెయిన్గా దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. సో దీంట్లో ఏమని చెప్తున్నారంటే చూస్తారు కదా, 2025 అడ్మిటెడ్ బ్యాచ్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమిస్టర్ సంబంధించి అకాడమిక్ క్యాలెండర్. సో దీంట్లో ఫస్ట్ దశకి ఇండక్షన్ ప్రోగ్రామ్ 0 సెమిస్టర్ అంటే మనకి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత బేసిక్ ఏంటి అంటే ఈ సబ్జెక్ట్ పరంగా ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓన్లీ ఒక డెమో ఫార్మేట్లో చెప్పుకుంటూ అయితే వెళ్తారు. అంటే ఎవరైతే సెకండ్ ఫేజ్లో కూడా ట్రై చేద్దాం అని వాళ్ళకు కూడా వెనకబడతారు కదా విద్యార్థులు, ఎందుకంటే అందరికి ఒకేసారి క్లాసులు స్టార్ట్ చేస్తారు. అందుకే మనకి 0 సెమిస్టర్ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఒక 1 వీక్ పాటు మనకి ఏంటంటే ఒక డెమో చెప్తే అయితే ఉంటారన్నమాట. అది ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21 నుంచి మనకి నవంబర్ 1 వరకు టోటల్ డ్యూరేషన్ 2 వీక్స్ డ్యూరేషన్ అన్నమాట. మనకి సీట్ అలాట్మెంట్ అయితే పోస్ట్పోన్ అయితే కావడం జరిగింది కాబట్టి సో మెల్లిగా మనకు వచ్చిన కాలేజీలో తర్వాత అయితే జాయిన్ అయ్యి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకి నవంబర్ 1 వీక్ వరకు ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే బేసిక్ మొత్తం చెప్తే అయితే ఉంటారు. అదైన తర్వాత అందరూ ఒకేసారి క్లాస్లోకి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్లో ఎవరైతే సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారో వాళ్ళకు కూడా ఇబ్బంది అయితే అవుదన్నమాట. అండ్ అలాగే ఇక్కడి నుంచి మెయిన్గా మనకి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, 1 సెమిస్టర్ 1 మనకి క్లాస్ వర్క్ కూడా కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ కూడా మనకి నవంబర్ 3వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇన్స్ట్రక్షన్ పీరియడ్ ఫర్ సెమిస్టర్ మనకి నవంబర్ 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28 వరకు కంటిన్యూగా అయితే ఉంటాయన్నమాట. టోటల్ 17 వీక్స్ డ్యూరేషన్. తర్వాత ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక మనకి డిసెంబర్ 22వ తారీఖు నుంచి డిసెంబర్ 24 వరకు మనకైతే ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ అయితే పెడతారు. టోటల్ డ్యూరేషన్ 3 రోజులు అన్నమాట. అండ్ అలాగే సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే కనుక మనకి డిసెంబర్ 26 నుంచి మనకి ఫిబ్రవరి 26 నుంచి ఫిబ్రవరి 28 వరకు అంటే వచ్చే సంవత్సరం అనమాట. సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు అయితే ఉంటాయి. టోటల్ డ్యూరేషన్ 3 రోజులు. అండ్ అలాగే మనకి ఎండ్ ల్యాబ్ ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక మనకి వచ్చే సంవత్సరం మార్చ్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మనకైతే కండక్ట్ చేస్తారు. టోటల్ డ్యూరేషన్ 8 డేస్. అండ్ అలాగే ఎండ్ థియరీ ఎగ్జామ్స్ విషయానికి వస్తే కనుక మనకి మార్చ్ 9వ తేదీ నుండి వచ్చే సంవత్సరం మార్చ్ 21 వరకు మనకైతే కండక్ట్ చేస్తారు. టోటల్ డ్యూరేషన్ 2 వీక్స్ డ్యూరేషన్ అన్నమాట. అండ్ అలాగే ఇక్కడతో ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. సెకండ్ సెమిస్టర్ క్లాసుల విషయానికి వస్తే కనుక చూస్తారు కదా, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఫర్ ఫస్ట్ ఇయర్ బీఫార్మసీ సెకండ్ సెమిస్టర్ అని చెప్తున్నారు. మనకి మార్చ్ 23వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం సెకండ్ సెమిస్టర్ అయితే మీకు స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే పైన మీరు ఎగ్జామ్స్ అయితే రాసుంటారు కదా, థియరీ, ల్యాబ్ ఇవన్నీ. మనకి దీనికి సంబంధించి పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 15వ తేదీన మనకి రావడం జరుగుతుంది అన్నమాట వచ్చే సంవత్సరం. ఈ విధంగా మనకి ఫస్ట్ సెమ్ అకాడమిక్ క్యాలెండర్ అయితే ఉంది. ఇప్పుడు సెకండ్ సెమ్ అకాడమిక్ క్యాలెండర్కి అయితే వద్దాం. మనకి సెకండ్ సెమ్ క్లాసులు కూడా మార్చ్ వచ్చే సంవత్సరం నుంచి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది, మార్చ్ 23 నుంచి. అండ్ అలాగే ఇన్స్ట్రక్షన్ పీరియడ్ చెప్పాను కదా బేసిక్ అన్ని, మనకి మార్చ్ వచ్చే సంవత్సరం 23వ తేదీ నుంచి మే 16 వరకు అయితే ఉంటుంది అన్నమాట. టోటల్ 8 వారాల పాటు ఇదైతే ఉంటుంది. తర్వాత సమ్మర్ హాలిడేస్ విషయానికి వస్తే కనుక మే 18 నుంచి జూన్ 6వ తేదీ వరకు 2020 మనకి టైం అయితే ఉంది. టోటల్ 3 వారాలు అయితే ఇచ్చారు సమ్మర్ హాలిడేస్. తర్వాత ఇన్స్ట్రక్షన్ పీరియడ్ కంటిన్యూషన్ అన్నమాట. ఇదివరకు అయింది కదా
మనకి ఎప్పటివరకు అయింది, మే 16తో కంప్లీట్ అయితే కావడం జరిగింది. తర్వాత జూన్ 8వ తేదీ నుంచి ఆగస్ట్ 1 వరకు ఉందన్నమాట. టోటల్ 8 వీక్స్ అయితే ఉంటుంది. తర్వాత ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే కనుక మనకి మే 14వ తేదీ నుంచి మే 16 వరకు ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ అయితే పెడతారు సెకండ్ సెమిస్టర్ సంబంధించి. టోటల్ 3 డేస్ అన్నమాట. అండ్ అలాగే సెకండ్ మిడ్ టర్మ్స్ ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక మనకి జూలై 30 తేదీ నుంచి ఆగస్ట్ 1 వరకు మనకి కండక్ట్ చేస్తారు 2026లో. అండ్ అలాగే ఎండ్ ల్యాబ్ ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక ఆగస్ట్ 2వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు మనకి ఉంటుంది. టోటల్ 8 డేస్ అన్నమాట. అండ్ అలాగే ఎండ్ థియరీ ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక మనకి ఆగస్ట్ 10వ తేదీ నుండి ఆగస్ట్ 22 వరకు మనకైతే కండక్ట్ చేస్తారు. టోటల్ 2 వీక్స్ డ్యూరేషన్ అన్నమాట. అండ్ అలాగే మనకి ఇది కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్ క్లాసులు ఎప్పుడంటే వచ్చే సంవత్సరం ఆగస్టు 24వ తేదీ నుంచి, అంటే సోమవారం నుంచి మనకి స్టార్ట్ చేస్తారు. ఇక్కడతో మీరు సెకండ్ ఇయర్కి అయితే వెళ్ళినట్టు. మీరు సెకండ్ ఇయర్ క్లాసులు కూడా వచ్చే సంవత్సరం ఆగస్టు 24వ తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు సెకండ్ సెమ్ పరీక్షా ఫలితాలని రాసుంటారు కదా, దానికి సంబంధించి సెకండ్ సెమ్ పరీక్షా ఫలితాలు సెప్టెంబర్ 16వ తేదీన రిలీజ్ చేస్తారు. ఇది ఓన్లీ బీ ఫార్మసీకి సంబంధించి అకాడమిక్ క్యాలెండరు. ఇప్పుడు వచ్చేసరికి ఫార్మడీ వాళ్ళకైతే చెప్తాను. సో మనకి ఏ కాలేజీలు అయితే జేఎన్టీయు ఏ పరిధిలో ఉంటాయో అన్నీ ఈ అకాడమిక్ క్యాలెండర్నే ఫాలో అయితే అవుతూ ఉండాలి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వచ్చేసరికి ఫార్మడీ అన్నమాట. మనకి క్లాస్ వర్క్ కూడా 21 నుంచి, అంటే నిన్న నుంచి స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా నిన్న సీట్ అలాట్మెంట్ అయితే రావాలి, కానీ పోస్ట్ పోన్ చేశారు. కొంచెం అటు ఇటుగా స్టార్ట్ చేస్తారు క్లాసులు కూడా. ఇన్స్ట్రక్షన్ పీరియడ్ ఇందాక చెప్పాను కదా, మనకి అక్టోబర్ 21 నుంచి మనకి మే 2వ తేదీ వరకు, అంటే వచ్చే సంవత్సరం వరకు ఉంటుందన్నమాట. టోటల్ 28 వీక్స్. సమ్మర్ హాలిడేస్ విషయానికి వస్తే కనుక మనకి వచ్చే సంవత్సరం మే 3వ తేదీ నుంచి మే 30 తేదీ వరకు టైం ఇచ్చారు. టోటల్ 4 వీక్స్ అన్నమాట. ఇన్స్ట్రక్షన్ పీరియడ్ కంటిన్యూషన్ మనకి జూలై 1 నుంచి మనకి ఆగస్టు 1 వరకు అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఫార్మడీ విద్యార్థులకి వచ్చే సంవత్సరం జనవరి 5వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు అయితే ఉంది. సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ మనకి మార్చి 30 తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు అయితే ఉంది. థర్డ్ మిడ్ ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక మనకి జూలై 27వ తేదీ నుంచి ఆగస్టు 1 వరకు అయితే ఉంది. అండ్ అలాగే ప్రిపరేషన్ అండ్ ఎండ్ ల్యాబ్ ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక మనకు వచ్చే సంవత్సరం ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు అయితే ఉంది. అండ్ అలాగే ఎండ్ థియరీ ఎగ్జామ్స్ విషయానికి వస్తే కనుక మనకి ఆగస్టు 10వ తేదీ నుండి వచ్చే సంవత్సరం 22 వరకు అయితే ఉంది. అండ్ అలాగే ఈ విధంగా మనకి ఎగ్జామ్స్ ఫస్ట్ సెమ్ మొత్తం అయితే ఉంటుంది అన్నమాట. అదే ఫస్ట్ ఇయర్ సంబంధించి దీంట్లో డివైడ్ అయితే లేదు, మొత్తం కలిపే పెడతారండి ఒకసారి. మనకి ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఫార్మడీ క్లాసులు కూడా మనకి ఆగస్టు 24వ తేదీ నుంచి స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. సేమ్ బీ ఫార్మసీ విద్యార్థులు కూడా ఇంతే. అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాలు కూడా మనకి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన రిలీజ్ చేస్తారు. ఈ విధంగా ఫార్మడీ విద్యార్థులకి అకాడమిక్ క్యాలెండర్ అయితే ఉంది. ఏ కాలేజ్ అయితే జేఎన్టీయు ఏ పరిధిలో ఉంటాయో అవన్నీ ఈ అకాడమిక్ క్యాలెండర్నే ఫాలో అయితే అవుతూ ఉండాలన్నమాట. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీ ఫార్మసీ, ఫార్మడీ మెయిన్గా గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు ఇన్వెస్ట్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి ఏంటంటే ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లేదా ఎలా జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. వీళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ అలాగే కాలేజ్ కోర్స్ అంటూ ఇవన్నమాట. ముఖ్యంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారన్నమాట.